హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా చూపించబోతున్నాను. దీనికోసం ఈ విధంగా ఒక మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చిక్కుడుకాయ అంటే ఇష్టపడిన వాళ్ళకి కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే చిక్కుడుకాయ వాళ్ళకి ఫేవరెట్ అయిపోతుంది, అంత బాగుంటుంది అనమాట. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ తయారు విధానం చూద్దాము. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్లు పల్లీలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో కదుపుతూ వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7 లేక 8 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 5-6 పొట్టు వలిచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు వీటిని చల్లార్చుకుని మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కరివేపాకు యాడ్ చేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పొడి చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కొత్తిమీర తరుగును యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకున్న ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.